ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తీసుకోండి వరల్డ్ లోనే బెస్ట్ పకోడీ టేస్ట్ చేయండి. ఇవి దివ్య అంటే మెడనే చేసిన స్పెషల్ పకోడీలు. మీరు గనుక తిన్నారనుకోండి పకోడీల మీద లవ్ పుట్టుకొచ్చేస్తుంది. తీసుకోండి. లేదు, నా కడుపు ఫుల్ గా ఉంది. మీరు థాంక్యూ. సరే ఆంటీ, నా పకోడీలు మీరు టేస్ట్ చేయండి. వద్దమ్మా, నేను డైట్ లో ఉన్నాను. చాలా సన్నగా అయిపోయారు. థ్యాంక్ యూ. మావయ్య గారు, అరే పకోడీలు. ఇట్రా అమ్మా, ఒక రహస్యం చెప్పమంటావా? నీ పకోడీలో కొంచెం కూడా టేస్ట్గా లేవు. నువ్వు కడాయిలోంచి హడావుడిగా తీసినట్టున్నావు. అస్సలు వేగలేదు. రుచి అయితే బాగలేదు అసలు. కానీ మావయ్య గారు, నేను కానీ ఒక్కటి చెప్తాను వినమ్మా. చూడమ్మా, మన రేఖ దగ్గర వంటలు చేయడానికి కొన్ని టిప్స్ తీసుకో. తను చేసిన బొబ్బట్లు గెస్ట్లు తింటూనే ఉన్నారు. వచ్చేస్తున్నాను. ఈ రేఖ పెద్ద హీరోయిన్ అని ఫీల్ అవుతుంది కదా. ఈ రోజు తన లైఫ్ లో యాక్షన్ డ్రామా నేను తీసుకొస్తాను. పూర్ణిమ గారు, పెరుగు వాళ్ళ కౌంటర్ ఎక్కడుంది? నాకు తెలీదు. మీరు యాక్చువల్లీ అక్కడ కనుక్కోండి. ప్రస్తుతం నేను చాలా ముఖ్యమైన పని మీద వెళ్ళాలి. వీరేంద్ర గారు, నేను వస్తున్నాను. వీరేంద్ర గారు, వీరేంద్ర గారు, వీరేంద్ర గారు, మీరెక్కడ దాక్కున్నారు? ఈరోజు మిమ్మల్ని నేను నా ప్రేమ రంగులో ముంచేస్తాను. వంకలు చెప్పినా కుదరదు. వీరేంద్ర గారు, తప్పుడు టీ మీద డబ్బులు పెట్టమని ఎవరు చెప్పారా? అరే, ఏమైనా తాగేస్తున్నావా ఏంటి? నా డబ్బులు మొత్తం ముంచేశావు. వీరేంద్ర గారు, ఎక్కడున్నారు? ఇక్కడున్నారా? నేను తర్వాత కాల్ చేస్తాను. హ్యాపీ హోలీ. యాక్చువల్లీ నా చేతి ముద్ర పడిన తర్వాత మీరు ఇంకా హ్యాండ్సమ్ గా ఉన్నారు. హ్యాపీ హోలీ. ఈ డ్రాయింగ్ నేను కన్న కలది. మనిద్దరి కోసం కల కన్న ఇది. ఒకవేళ వీలుంటే నన్ను క్షమించు పూర్ణిమ. ఇలా ప్రేమ కుటుంబం అని అబద్ధపు ప్రమాణాలు చేసి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీరు గనక ఈ సరైన బుట్టలో పడిపోతే మీ జీవితంలో మళ్ళీ అదే కథ మొదలైపోతుంది. మీకు 500 కాజాలు ఆర్డర్ చేశాను కదా, ఇంకొన్ని తీసుకొచ్చి శైలజ, ఒక్క నిమిషం ఉండండి. ఈవిడెవరో చెప్పుకో చూద్దాం. ఉన్నతి డాక్టర్ గారే కదా? అవునండి. నమస్తే అండి. నమస్తే. హ్యాపీ హోలీ. చాలా కరెక్ట్ గా చెప్పావు. ఈవిడ శైలజ, ఉన్నతి వాళ్ళ అత్తయ్య. పైగా పుట్టబోయే బిడ్డకి నానమ్మ కూడా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను ఇంకొక జంటను చూశాను ప్రేమగా డాన్స్ చేయటం. చూస్తుంటే నేను మళ్ళీ రావాల్సి వచ్చేలా ఉంది ఇంకొక శుభవార్త చెప్పడానికి. మీరు రాఘవ్ రేఖల గురించి మాట్లాడుతున్నారు కదా? అవునండి, ఖచ్చితంగా. డాక్టర్ గారు, మీ నోట్లో కోవా సున్నుండలు పెట్టేయాలి. మీరు డాక్టర్ గారిని చూసుకుంటూ ఉండండి, నేను మిగిలిన గెస్ట్లను చూసుకుంటాను. ఏం శుభవార్తో ఏంటో, వీళ్ళు నాకు పండగే లేకుండా చేసేసరిగా. ఇప్పుడు కూడా ఉన్నతి కడుపులో బిడ్డ అలాగే ఉంది. ఆ రాఘవేమో రేఖతో కలిసి అందరి ముందు చిందులేస్తున్నాడు. ఇంతకీ ఈ హంసల జంట ఎక్కడుంది?
నా నుంచి ఎందుకు అలా పారిపోతున్నావు? బలవంతంగా నాతో ఎందుకు డాన్స్ చేస్తున్నారు? మీరు శాశ్వతంగా నన్ను కోరేసుకున్నట్టు నేనేదో మీ వస్తువునైపోయినట్టు. నన్నేం చేయమంటావు రేఖ? నేను ఎక్కడ చూసినా సరే నాకు ప్రతి చోట నువ్వే కనిపిస్తున్నావు. ముందు వెళ్ళి మీ మొహం కడుక్కోండి, మీకు బాగా మత్తెక్కింది. నువ్వు చెప్పింది నిజమే. నువ్వు నాకు నిజంగానే ఒక మత్తులా మారిపోయావు. నీతో ఎంత మాట్లాడినా మనసుకి తృప్తిగా ఉండదు. అండ్ ఒకవేళ మాట్లాడకపోతే మనసుకి ఏమీ తోచదు. నీకు తెలుసా రేఖ, నేను నా లైఫ్ అనే రోడ్లో హాయిగా సాగిపోతున్నాను, సంతోషంగా ఉన్నాను. నువ్వు నా జీవితంలోకి వచ్చేంత వరకు. నువ్వు నా జీవితంలోకి వచ్చావు, నాకు మొత్తం తెలిసొచ్చింది. నా లైఫ్లో ఏమేం లోటుపాట్లున్నాయో. తర్వాత మెల్లమెల్లగా నువ్వు ఆ లోటుపాట్లన్నీ తీర్చడం మొదలుపెట్టేశావు. ఎలా చెప్తున్నారంటే నేనేదో రోడ్ కాంట్రాక్టర్ అయినట్టు, గోతులు పూడ్చే పనులు నేను స్కామ్ చేసినట్టు. ఇది స్కామే కదా. నీకు లైఫ్లో ఏం అక్కర్లేదు, అది నీ లైఫ్లోకి వస్తుంది. అండ్ నీకు అది ఎంత ఇంపార్టెంట్ అయిపోతుందంటే అది లేకపోతే మనసులా ఉండదు. నీకు తెలుసా రేఖ, నువ్వు ఎంత స్పేస్ ఆక్యుపై చేసావంటే నా జీవితంలో, నా అల్మారాలో, నా రూమ్లో నా కోపం వచ్చేస్తుంది. అసలు నేను నీకు ఇంత స్పేస్ ఎందుకు ఇచ్చానా అనిపిస్తుంది. అయినా ప్రాబ్లం అది కాదు. నువ్వు ఎప్పుడైనా అక్కడ లేవు అనుకో, అప్పుడు నా కోపం ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఏదో వెలితిగా అనిపిస్తుంది తెలుసా. నేనేం చెప్పాలనుకుంటున్నాను నీకు అర్థమవుతుంది కదా. లేదు రాఘవ్, నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. మీరు ఏం చెప్తున్నారో బహుశా నాకు అర్థం చేసుకోవాలని లేదేమో.